వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. రొద్దంలో పాలేటి గంగమ్మ అమ్మవారి ఊరేగింపు సత్యసాయి జిల్లా రొద్దం మండల కేంద్రంలో పూజలు అందుకుంటున్న భక్తులు కోరిన కోరికలు తీర్చే పాలేటి గంగమ్మ తల్లి పూజా కార్యక్రమాల్లో రొద్దం గ్రామస్తుల సమక్షంలో ప్రతి ఏటా మాలా పౌర్ణమి రోజున నిర్వహించే కార్యక్రమంలో భాగంగా పూజారి గంగమ్మ అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మొదటగా గ్రామం నుండి ఊరేగింపుగా భక్తాదులతో పెన్నా నది ఒడ్డుకు అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్లి నదీ తీరాన పూలమల్లలతో అలంకరించి గంగా పూజ, కలశ పూజ అనేక ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహించి అక్కడి నుంచి ఊరేగింపుగా రొద్దం గ్రామ పురవీధులలో డప్పు వాయిద్యాలు మరియు బ్యాండ్ మేళాలతో భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా పురవీధులలో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రొద్దం గ్రామస్తులతో పాటు ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ నుండి భక్తాదులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. నుంచి ఇక్కడ ఈ పూజలు చేస్తున్నారు? నేను ఇక్కడికి వచ్చి 2 years అయింది. నేను పూజ చేయబట్టి 13 సంవత్సరాలు అవుతుంది. 13 సంవత్సరాలుగా మీ సొంత ఖర్చులతో చేస్తున్నారా, ఏమన్నా మీ గ్రామ పెద్ద మనుషుల ఆధ్వర్యంలో చేస్తున్నారా? ఇప్పుడైతే గ్రామ పెద్దలు సహకరించినారు, నా సొంతంగా నేను కష్టపడినా, 2 జరిగినాయి. ఇట్లా ఇంకా ఎన్ని రోజులు చేయాల్సి వస్తుంది? ఈ పూజా కార్యక్రమం ఈ టైంలో ఈ ఏటిగడ్డ ఏరియాలో చేసేదానికి ఏమా ఇంత కార్యక్రమాలు ఘనంగా జరిపేదానికి కారణం ఏమి? సంవత్సరానికి ఒకసారి మాల పౌర్ణమి అని చెప్పేసి పండుగ వస్తుంది. ఆ పండగకి 2 ఊర్లో ఉయ్యమ్మ నిలిచిందనమాట. ఏ ఊర్లవి? దుబ్బార్లపల్లి, రాగమేకలపల్లి, కాదగంచాలి 3 ఊర్లో ఉంది. ఆ 3 ఊర్లో అయిపోయిన తర్వాత ఇక్కడ జరగాల.
అందుకే ఈరోజు ఇక్కడ జరపడం జరిగింది. ఈ టైంలో ఈ ఏటిగడ్డున ఈ నీళ్ళు గంగమ్మ తల్లిని ఇట్లా నీళ్లు మధ్యలో ఎందుకు జరుపుతున్నారు అని. ఇదొక ఆచారము. అమ్మవారి తల్లికి సంవత్సరానికి ఒకసారి బయటకు వచ్చిన తర్వాత శాంతి. శాంతి అంటే ఏమేమి ఇస్తున్నారమ్మా ఇక్కడ? ఇక్కడ ఏం లేదండి, ఇదిగో గంగ పూజ, కొరుణ పూజ, ఇదిగో అమ్మవారి విగ్రహం, అంతే. ఇట్లా ఇంకా ఎంతవరకు చేస్తారమ్మా ఇదే పండుగ? ఇది ఇంతమంది కార్యకర్తలతో ఇంతమంది భక్తాదులతో ఎంత గుడి ఏమైనా కట్టినారా? ఇంకా కట్టబోతున్నారా? లేదు, ఇంతవరకు అయితే పెద్దవాళ్ళు సహాయం చేసి, ప్రభుత్వం సహాయం చేస్తే స్థలం ఇస్తే గుడి కట్టడానికి నేనైతే సిద్ధంగా ఉన్నా. అమ్మవారి భక్తులు కూడా వందలాది మంది వస్తున్నారు, వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుకు అడిగి సొంత ఖర్చులతో కడతావు, ఏమైనా ప్రభుత్వం ఆదుకుంటుందా? ప్రభుత్వం ఆదుకున్నా మాకు మంచిదే. ఎవరైనా స్పాన్సర్ చేస్తామని మాట చెప్పినారేమో, ముందుకు వచ్చినా సంతోషమే. చెప్పినారా? అమ్మవారి సేవకి ఎవరు వచ్చినా సరే నేనైతే అడ్డుపడను. అది ఎవరైనా సరే వచ్చి ముందు చేస్తామంటే నేను ఎవరికి అడ్డుపడను. ఇది స్థిరంగా 4 గ్రామాలు అంటున్నారు కదా, ఇక్కడ రుద్దంలో ఉంటారా, రాగమేకలపల్లిలో ఉంటారా, కాదిగంచేరులో ఉంటారా, ఎక్కడ ఉంటారమ్మా మీరు? ఇంత కార్యక్రమం ఇక్కడ రుద్దంలో చేస్తున్నారు కదా, 4 గ్రామాలు అంటున్నారు. ప్రతి సంవత్సరం ఒక చోట ఉంటారా కంటిన్యూగా? ఇక్కడ రుద్దం 3 చోట్ల ముగ్గురు పూజలు అప్పుడే నిలబెట్టేసినాము. ఇక్కడ ఇది 4వ స్థానం కాబట్టి ఇక్కడ నేను ఉండాలా లేదా? అది మన చేతుల్లో అయితే లేదు. కర్ణాటక నుంచి మీ భక్తి చాలా గొప్పదని అంటున్నారు, దీన్ని మీ కామెంట్ ఏం చెప్తారమ్మా? అమ్మవారి దయ అండి, అది మా చేతుల్లో ఏం లేదు. కర్ణాటక నేను గొప్పలు చెప్పుకోవడం కాదు, 10 మందికి తెలిస్తే గొప్ప. అది నేను గొప్ప చెప్పడం తప్పు. అమ్మవారు ఒళ్ళ మీద వచ్చి ఉన్నింది ఉన్నట్టు చెప్తుందని పబ్లిక్ టాక్. అది అమ్మవారి దయ అండి, మన చేతులు ఏమని చెప్పండి. అమ్మవారు అనుగ్రహించాలా, మన నిమిత్త మాత్రం అంతే. మనము మొత్తం అమ్మవారు అనుగ్రహిస్తేనే ఏదైనా సరే, మన చేతుల్లో ఏమి ఉంటుంది. వృద్ధంలో గుడి కొట్టేయాలని నిర్ణయించుకున్నాను. నీ ఆధ్వర్యంలో? నాది ఇప్పుడు ఇంతవరకు 2 చోట్ల సొంతంగా ఖర్చు పెట్టేది నాకు పెద్ద కోరిక. అది ఇంకా నిలుపుతాను. ఎవరైనా పెద్దల అధికారులు ఎవరైనా అడిగినావమ్మా? ఇంకా లేదు. ఇదిగో నాకు ఇంత రామమ్మా, ఈ ఊర్లోకి వచ్చిన తర్వాత ఆసరా ఇచ్చిన ఏకైక వ్యక్తి ఇదిగో మా మామ. ఏం పేరు పెద్ద? ఇక్కడికి వచ్చిన తర్వాత మొదట్లో అనాథగా వచ్చిన నాకు మొత్తం ఆసరా ఇచ్చి నన్ను ఆదుకున్నది, ఇప్పటికీ ఆదుకుంటా అంటే ఇక వీళ్ళే గ్రామ పెద్దలు. ఇక వీళ్ళు ప్లేస్ ఇస్తున్నారమ్మా ఈ పెద్ద ఏమి లేదు సార్. ఇంకా అంటే ప్రజలు భక్తాదుల మధ్యలో ఏమన్నా వస్తే ఆయన గ్రామస్తులు ఏమన్నా అడగాలనుకున్నావా? అదే నాకేం లే, నాకు ఈ గుడికి ఒక్కటి ప్లేస్ ఇస్తే చాలు. నాకు అదొక్కటే ఆశ. వీళ్ళింట్లోనే పెట్టుకున్నా ఇప్పటికీ. పెట్టుకొని భక్తాదులందరికీ బాగానే చూసుకుంటా. అది మామూలుగా అందరూ చెప్పినట్లు ఏమని చెప్తాంది అమ్మవారు? అందరూ చెప్పినట్లు బాగా చెప్తాంది. భక్తాదులు బాగా నమ్మి వస్తాంది. వచ్చి ఇంత కార్యక్రమానికి అర్హులైనారు అందరూ. పాగొండోళ్ళు కూడా వాళ్ళ చేతనైంది సాయం చేస్తారు. అనంతపురంలో గుడి కట్టడానికి రెడీగా ఉన్నారు. ఒక్కటి ఈ ఊర్లో ప్లేస్ ఒకటి ఇస్తే కట్టడానికి రెడీగా ఉన్నారు. అనాథగా వచ్చిందా, ఇక ఇంట్లో ఉండమ్మా, బాడిగింట్లో ఉండే వద్దులేమ్మా అని నేను వాల్మీకి సంఘంలో ఉంటే ఆ కొత్తలు పెట్టుకున్నాను. ఆ సంఘంలో ఉంటే ఆ అమ్మకి ఆ ఇల్లు ఇచ్చింది. ఈ పూర్తి పేరేం పేరమ్మా? అమ్మవారి పేరు పాలేటి గంగమ్మ. పాలేటి గంగమ్మ. పాలేటి గంగమ్మకి ఇక్కడ వచ్చి ఏటి పెన్నా నదిలో ఇలాగా ఈ పూజలు ప్రతి సంవత్సరం చేయదలిచినావు. ఇలాగనే చేయాలా? అమ్మవారి సేవ ఆజ్ఞ నా మీద ఊరి పెద్దల సహాయం ఖచ్చితంగా ఉంది. ఇక్కడ రాష్ట్రాల నుంచి వచ్చినారు, కర్ణాటక నుంచి వచ్చినారు, అంతే. కర్ణాటక, తెలంగాణ నుంచి కూడా వచ్చినారు. తెలంగాణ అంటే ఇక్కడ హైదరాబాద్ సైడ్, హైదరాబాద్ చాలా మంది ఉన్నారు. నేను ఎవరికి ఇన్వైట్ చేయలే, అనుకోకుండా జరిగింది కాబట్టి ఇన్వైట్ చేయలే. ఉండే కదా అక్కడ అంతా ఉన్నారు. మీరు మామూలుగా వారం పూజ చేస్తారా? సంవత్సరం మంగళవారం ఒక్కటే, మంగళవారం అమ్మవారి ప్రతి మంగళవారం చేస్తారా? ప్రతి మంగళవారం సంవత్సరానికి ఒకసారి బయటికి వెళ్ళిస్తా. అది అమ్మ ఊరేగింపు, సంవత్సరానికి ఒకసారి ఊరేగింపు. ఇప్పటి నుంచి నా కోరికల్లో ఒక్కటే, ఊరు పెద్దలంతా సహకరించి నాకు ప్లేస్ ఒకటి ఇస్తే గుడి కట్టనీకైతే నా పేరు నిలవాలనేది నా కోరిక. అదొక్కటే నా ఆశ. దాని నుంచి నాకు ఏం ఆశ వద్దు. ఇంతవరకు నా సొంత ఖర్చులతో పెట్టిన, ఎవరితోనో నాకు ఇవ్వండి అమ్మవారి సేవకు నేను ఎప్పుడూ అడగలే. ఆమె ఏమన్నా ఆమెకు తోచింది ఎవరైనా ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చు, లేకుంటే లేదు. గంగం పదాలు గోవిందా.